ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో రక్షించు వాక్యం అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలును పొందుచున్నామని ఫోన్ నంబర్ల ద్వారా మాకు తెలియజేస్తున్న విధానమును బట్టి దేవుని నామంలో సంతోషిస్తున్నాము. మరి ఈ సమయంలో దైవ సేవకులైనటువంటి మా అన్నయ్య గారు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆత్మీయ మేలును పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి రక్షించు వాక్యం అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి మీతో ఆయన వాక్యాన్ని పంచుకునటానికి ఆయన చూపినటువంటి కృపకై ఆయన ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మన జీవితాలలో మనము ఆయన కృపకు పాత్రలుగా ఉంటూ ఉన్నాం. మనం ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో ఆయన కృపను బట్టే ఈరోజు మనము జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నాం. అయితే ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి వాక్యాంశము దేవుని కృప అనేటువంటి వాక్యాంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శాశ్వతమైనటువంటి దేవుని కృపను ఏ విధంగా మనము సంపాదించుకునేటువంటి వ్యక్తులుగా, ఆయన శాశ్వతమైనటువంటి కృపలో నిలిచి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఏ విధంగా ఆయనతో మనము నడుచుకోవాలి అనేటువంటి వాక్యాంశాన్ని ఈ సమయంలో మీతో పంచుకోవాలని దేవుని ప్రేమతో ఆశపడుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడలా బ్రతుకుదురు, నేను మీతో నిబంధన చేసేదను, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకును చూపెదను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో మీతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్యాంశము శాశ్వతమైనటువంటి కృప. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను మీకు చూపుతాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అటువంటి శాశ్వతమైనటువంటి కృపను దావీదు పొందుకొనటానికి గల కారణం ఏంటి? దేవుడు చూపించినటువంటి శాశ్వతమైనటువంటి ఆయన కృపలో నిలిచి ఉండటానికి దావీదు జీవించిన విధానం ఏమిటి? ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆయన శాశ్వతమైన కృపను పొందుకొనటానికి పాత్రుడిగా ఉన్నాడు అనేటువంటి వాక్యాంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. అయితే కృప అనగా అర్హత లేని వారికి అనుగ్రహించటమే కృప అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏ అర్హతలు లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి కృపనే మనం ఈ సమయంలో మాట్లాడుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను. ఆనాడు దావీదుకి శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. అయితే మీకును అదే శాశ్వతమైనటువంటి కృపను ఇప్పుడు చూపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, నిత్యము ఏకరీతిగా ఉండి నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, నీ ఎడల కృప చూపించేటువంటి దేవుడు. అయితే ఆయన శాశ్వతమైనటువంటి కృపను పొందుకొనటానికి నీవు సిద్ధపరచుకుని ఈరోజు ఆయనతో జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావా అనేటువంటి స్థితిని నీవు ఆలోచించుకోవలసిన వ్యక్తిగా ఉన్నావు. అయితే దావీదు మరి దేవుని శాశ్వతమైనటువంటి కృపను పొందటానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దావీదు దేవునిని ఎంతగానో సేవించేటువంటి వాడు, దేవునిని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనంలో మనము చూచుకున్నట్లయితే అక్కడ దావీదు తన దేవుని సన్నిధిలో ఆయన దేవుని ఎంతగా ప్రేమించాడో, దేవుని ఎంతగా ఆయన సేవిస్తూ ఉన్నాడు అంటే తన కుటుంబం అంతయు ఆయన అంటూ ఉన్నది, ఈ విధంగా నువ్వు అక్కడ నాట్యం ఆడుచూ ఉన్నావు, ఈ విధంగా చేస్తూ ఉన్నావు అన్నప్పుడు ఈ విధంగా ఒక అధికారంతో కూడినటువంటి స్థితిని కలిగి ఉండటానికి అనుగ్రహించినటువంటి ఆయన సన్నిధిలో నేను ఆట ఆడుచూ ఉన్నాను అంటున్నాడు. అంటే ఒకసారి గమనించండి, ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో అక్కడ దావీదు ఆయనను ఎంతో సంతోషంతో ఆయనను ప్రేమిస్తున్నాడు, ఎంతో సంతోషంతో ఆయనను సేవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దావీదు ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు.
సేవిస్తూ ఉన్నాడు. అందువలనే దేవుని కృపకు పాత్రుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే దావీదు ఆయనను ప్రేమించాడు కనుకే ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన రీతిగా ఆయన విడిచిపెట్టమన్నటువంటి ఆ పాపమును విడిచిపెట్టి ఆయనతో జీవించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయనను ప్రేమించటం అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా మనం ఆయనను ఎలా ప్రేమించాలి అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను ఆయనను నీవు ప్రేమించాలి, ఆయన నీవు సేవించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దావీదు తన పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాడు, ఆయనను సేవించాడు అని చెప్పి దేవుని వాక్యము ఈ సమయంలో తెలియజేస్తున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ప్రేమామూర్తి అయి ఉన్నాడు. నువ్వు ఆయనను ఎంతగా ప్రేమిస్తావో, ఆయనను ఎంతగా నీవు సేవించి ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉంటావు, అంత గొప్ప కృపను నీ ఎడల చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అని చెప్పి ఈ సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరి హౌసన్న గారు కూడా ఒక పాట రాశారు, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినటువంటి కృప అని. ఒకసారి ఆలోచించండి, దేవుని కృప శాశ్వతమైనటువంటిది. ఈ లోకంలో ఏ అర్హతలు, ఏ యోగ్యతలు లేనటువంటి మనలను ప్రేమించి, మనలను క్షమించి, అర్హతని యోగ్యులుగా ఎంచి ఆయనతో జీవించేటువంటి గొప్ప స్థితిని కలిగించినటువంటిదే ఆయన కృప అని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కృప లేనిదే మనము బ్రతకలేదు. ఈరోజు ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో కేవలం ఆయన కృపను బట్టే ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆయనను నువ్వు నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో ఆయన సేవించి ఆయన తెలియపరిచిన రీతిగా, ఆయన వాక్యము బోధించిన రీతిగా, ఆయన ఆజ్ఞాపించిన రీతిగా నువ్వు నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో దావీదు వలె, అప్పుడు ఆయన కృపకు పాత్రుడిగా ఉండేటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు అక్కడ తను పాపిని గ్రహించి లోతైనటువంటి పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో తాను చేసినటువంటి ఆ పాపాన్ని నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను పాపము చేసి తిని గనుక అని చెప్పి ఒక లోతైనటువంటి ఒక పశ్చాత్తాపాన్ని దావీదు దేవుని సన్నిధిలో కనపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే నీ పాప స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావో, లోతైనటువంటి పశ్చాత్తాపముతో మారు మనసుతో ఆయన సన్నిధిలో నీవు పాపివని గ్రహించి దానిని విడిచిపెట్టుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు, అప్పుడు ఆయన కృపకు పాత్రుడిగా నీవు ఉంటావు అని చెప్పి ఈ సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దావీదు తను పాపిని గ్రహించి, పాపము చేశానని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తనే 51వ కీర్తన. తాను ఎంత పశ్చాత్తాపుడై దేవుని సన్నిధిలో ఉన్నాడు అంటే కొన్ని కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆయన కన్నీటితో ఆయన పరుపు కొట్టుకొని పోవచ్చు ఉన్నది అని చెప్తున్నాను. అంటే ఎంత పశ్చాత్తాప హృదయాన్ని దేవుని సన్నిధిలో దావీదు కలిగి ఉన్నాడో ఈ వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇంతకాలం దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారముగా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని ఆయన పేరుతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న మనము ఆయన చూపించేటువంటి శాశ్వతమైనటువంటి కృపను, ఆయన చూపించేటువంటి శాశ్వతమైన కృపకు పాత్రులుగా ఈరోజు జీవించేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే దేవుడైతే శాశ్వతమైనటువంటి కృపను దావీదుకు ఏ విధముగా శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు, అదే కృపను నీకును నాకును మనకును అందరికీ చూపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దావీదు ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆయనను సేవించి ఆయన ప్రేమించి పూర్ణ హృదయంతో తాను చేసినటువంటి పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపుడై ఆయన శాశ్వతమైనటువంటి కృపకు పాత్రుడిగా ఉన్నాడో
ఈరోజు అటువంటి కృపను పొందుకునేటువంటి వ్యక్తిగా సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆయన అయితే శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. శాశ్వతమైన కృపతో నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించడానికి ఆయన కృపతో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ స్థితిని నీ జీవితంలో ఆయన ద్వారా పొందుకోవడానికి ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా? దావీదు వలె పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించి, ఆయన సేవించి, ఆయన ఆజ్ఞాపించినటువంటి వాటిని అన్నింటినీ నువ్వు అనుసరించి జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? నీవు చేసినటువంటి, నీకు దేవునికి విరోధమైన, వ్యతిరేకమైన, నీవు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి పాప స్థితిని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపముతో, మారు మనసుతో ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన కృపలో జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి నీవు పరిశీలించుకోవాలి. మన జీవితంలో మనం ఎంత కాలము ఆయనతో జీవించినప్పటికీ, ఆయనతో సహవాసం చేసినప్పటికీ మన జీవితాలలో మార్పు లేకపోతే, మన బ్రతుకులలో మార్పు లేకపోతే, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను ఆయన చూపించేటువంటి, ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆయన శాశ్వతమైనటువంటి కృపను పొందుకోలేనటువంటి వారముగా ఉంటాం. ఒకసారి ఆలోచించవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే దావీదు ఆయన కృపను పొందుకున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే దావీదు ఆయనకి ఇష్టానుసారుడిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. దావీదు గురించి అంటూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. నేను చెప్పిన వాటన్నిటిని, నేను ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటిని జరిగించిన వాడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. దావీదు దేవుడు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని, దేవుని సన్నిధిలో తనకు ఉండవలసినటువంటి స్థితిని కలిగి జీవించిన వ్యక్తిగా ఉండి ఆయన చెప్పిన వాటన్నిటిని జరిగించబట్టే ఆయన కృపకు పాత్రుడిగా ఉన్నాడు అని ఈ సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇష్టానుసారం, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన బోధించిన రీతిగా, ఆయన వాక్యం తెలియపరిచిన రీతిగా జీవించేటువంటి వ్యక్తులుగా ఉంటారో అప్పుడు వారు ఆయనకు ఇష్టలుగా ఉంటారు. ఎప్పుడైతే ఆయనకు ఇష్టలుగా ఉంటారో అప్పుడు ఆయన కృపకు పాత్రులుగా ఉంటారు అని నిశ్చయముగా దేవుని ప్రేమతో ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దావీదు శాశ్వత కృపను పొందుకునడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టానుసారుడిగా దావీదు దేవుని ఆజ్ఞాపించినటువంటి దేవుని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. వాటిని నెరవేర్చడానికి తను పూర్ణ హృదయంతో ఆయనను సేవించి, ఆయనను ప్రేమించి, తను కలిగి ఉన్నటువంటి ఆయన పాప స్థితిని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో విడిచిపెట్టుకుని ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయనకి ఇష్టానుసారుడిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు దావీదు. కాబట్టి దేవుడు చూపినటువంటి శాశ్వత కృపను పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు నీ జీవితం ఏ స్థితిలో ఉంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో అప్పుడు ఆయన సమాధానముతో, ఆయన శాంతితో, ఆయన నెమ్మదితో నింపేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే మరి దేవునికి విరోధమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి వాటిని మనలో నుంచి తీసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. తీసివేసుకుని పరిశుద్ధంగా మరి దేవుని సన్నిధిలో విధంగా ఆయనతో భయముతో, ఒక భక్తితో ఆయన సన్నిధిలో ఆయనతో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. అదే రీతిగా మన జీవితాలను కూడా ఆయనతో కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అయితే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకుంటే కొన్ని శరీర కార్యాలు అక్కడ తెలియపరచబడి ఉన్నాయి. అవన్నీ దేవునికి మనకును విరోధంగాను ఉన్నాయి. అదే రీతిగా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే మీ దోషములు, మీ పాపములు మీకు అడ్డుగా ఉన్నాయి, ఆయనకి మనకని తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ మనకు అడ్డుగా ఉంటూ ఉన్నాయో ఆయనకి ఇష్టలుగా మనం మారలేకపోతూ ఉన్నాం. ఆయన కోరిన రీతిగా దావీదు ఆయన సన్నిధిలో శాశ్వత కృపకు పాత్రుడైన రీతిగా మన జీవితాలను
ఆయనతో మార్చుకోలేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను, మరైతే ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అపవాది వలన కలుగుతూ ఉన్నాయి. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అయితే అవి అపవాది వల్ల కలిగినవి. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టుకుని వాటి ద్వారా కలిగి ఉన్న నీ పాప స్థితిని ఆయన సన్నిధిలో లోతైన పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయనను ప్రేమిస్తావో, ఆయనను సేవిస్తావో, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారముగా ఆయన వాక్యము బోధించినటువంటి రీతిగా నీవు నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో, అప్పుడు నిశ్చయముగా ఆయన చూపించేటువంటి శాశ్వతమైనటువంటి కృపను నీ జీవితంలో నీవు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావు అని చెప్పి ఈ సమయంలో దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎల్లప్పుడూ ఆయన కృపతో, ఆయన కృపలో నిన్ను జీవింపజేస్తున్నటువంటి దేవుడు, నిన్ను రక్షించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప కృపలో నువ్వు ఆశీర్వాదం పొందుకుని, దీవెన పొందుకుని ఉన్నతమైన స్థితిలో ఉన్నావా? దావీదైతే గొప్ప రాజుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిగా మరి అంత రాజుగా ఉండటానికి తను అర్హుడు కాదు. గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మరి గొప్ప రాజుగా ఉండటానికి గల కారణం ఏంటంటే కేవలం అక్కడ ఆయన పైన దేవుడు చూపినటువంటి కృప. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుడి కృప అని ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి మరి రాజుగా ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయన ఎడల చూపినటువంటి కృప. మరి ఆ కృపను ఆయన పొందుకునడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవించి ఎంతగానో ఆయనను ఆరాధించి అటు రీతిగా జీవించడానికి, అటు రీతిగా ఆయనతో సహవాసం చేయటానికి అడ్డుగా ఆటంకముగా ఉన్నటువంటి పాపమును ఆయన నుంచి తీసివేసుకుని పరిపూర్ణ హృదయం పశ్చాత్తాపుడై తన జీవితాన్ని, తన మనసును మార్చుకొని తిరిగి మరలా ఆయనతో సహవాసము చేసిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృపకు పాత్రుడిగా ఉన్నాడు. అయితే ఎందుకంటే ఆయనకి ఇష్టానుసారుడు అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది, ఆయనకు నాకు ఇష్టడు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మన గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు? మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకి ఇష్టడిగా నీవు ఉంటావో, ఎప్పుడైతే తానుసారుడిగా నడుచుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావో, అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 18వ కీర్తన 19వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా 91వ కీర్తన 14వ వచనంలో మనం చూసుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదును, అతని శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించదును, అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచేదను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా కీర్తనలో 16వ కీర్తన 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే భూమి మీద భక్తులే ఆయనకి ఇష్టలైనటువంటి వారిగా ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా 4వ కీర్తన 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఇష్టడిగా ఉంటావో నీకు కలిగి ఉన్నటువంటి ఇరుకులలో విశాలత కలుగజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్య భాగాలన్నిటిలో ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దావీదు పొందుకొనడానికి, ఈ దావీదు దేవుడు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపకు పాత్రుడుగా దావీదు ఉండటానికి గల కారణం ఏంటంటే దేవునిని ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించటం, ఆయన పూర్ణ హృదయంతో ఆయనని సేవించి, ఆయన ఆరాధించి, ఆయన కలిగి ఉన్నటువంటి పాప స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యుడిగా ఆయనకి ఇష్టానుసారుడిగా జీవించటను బట్టే దేవుని కృపకు పాత్రుడిగా ఉన్నాడు అని చెప్పి దేవుని ప్రేమతో ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటావో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన రీతిగా ఆయనతో నడుచుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావో, ఆయన ఆజ్ఞాపించిన రీతిగా, ఆయన కోరుకున్నటువంటి రీతిగా పాపమును విడిచి, లోకమును విడిచి, పాప స్థితిని విడిచి ఆయన కృపకు, ఆయన శాశ్వతమైన కృపను పొందుకోనికుండా అడ్డుగా ఆటంకంగా ఉన్న ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన స్థితిని ఎప్పుడైతే దావీదు వలె విడిచి పశ్చాత్తాపముతో మారు మనసు పొంది ఆయన దగ్గరికి వస్తావో, అప్పుడు నిశ్చయముగా ఒక శాశ్వతమైనటువంటి కృపను నీ ఎడల చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అని దేవుని ప్రేమతో ఈ సమయంలో
తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని కృప శాశ్వతమైనది. అటువంటి శాశ్వతమైన కృపను దావీదు పొందుకున్నటువంటి రీతిగా మనమును పొందుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను నీకును చూపుతాను, అయితే చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదు. దావీదు మరి నాతాను ప్రవక్త ద్వారా మరి గద్దించబడినప్పుడు ఆయన విని తన స్థితిని గ్రహించి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన యొద్దకు తిరిగి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనను క్షమించి ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎడల కృప చూపించి ఉన్నతమైనటువంటి స్థితిని దావీదు జీవితంలో కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే అటువంటి స్థితిని నీవును కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన శాశ్వతమైనటువంటి కృపకు పాత్రునిగా ఉండి ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఉన్నతమైనటువంటి దీవెనలతో నీవు కలిగి ఉన్నటువంటి శ్రమలలో నుంచి, నీవు కలిగి ఉన్నటువంటి ఇరుకులలో నుంచి, నీవు కలిగి ఉన్నటువంటి బాధలలో నుంచి, నీవు కలిగి ఉన్నటువంటి ఇబ్బందులలో నుంచి, వాటన్నిటిలో నుంచి నువ్వు పైకి లేవనెత్తబడి ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన కృపకు పాత్రునిగా, ఆయన శాశ్వతమైన కృపకు పాత్రునిగా నిత్యము నిలిచేటువంటి వ్యక్తిగా ఆయనతో జీవిస్తున్న నీవు, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన బిడ్డగా పిలువబడుతూ ఆయనను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయనను సేవిస్తున్నాను అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న నీవు ఆయన శాశ్వతమైన కృపకు పాత్రులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎంతవరకు నీవు ఆయన చూపించేటువంటి కృపకు పాత్రునిగా ఈరోజు ఆయనతో జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావో ఒకసారి నీవు పరిశీలించుకోవలసిన వారిగా ఉన్నావు. ఎందుకంటే ఈరోజు నేను ధైర్యంగా చెప్తాను, ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణము కేవలం ఆయన నా ఏళ్ళ చూపినటువంటి కృపే. నేను అర్హుడని కాదు ఈ స్థితిలో ఉండటానికి. అర్హత లేనటువంటి నాకు అర్హతనిచ్చి మీతో దేవుడి వాక్యాన్ని పంచుకునడానికి గల కారణం, ఇటు స్థితిని నాకు కలిగించడానికి గల కారణం దేవుడు నా ఏళ్ళ చూపించినటువంటి కృప. ఆ కృపను నేను పొందుకునడానికి నా పాప స్థితిని, నా దౌర్భాగ్యపు స్థితిని, ఓ భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి అపవాదితో సహవాసము చేస్తున్నటువంటి పాప బంధకాలలో బంధింపబడినటువంటి స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి జీవించుటను బట్టే ఈరోజు ఆయన కృప చూపించి అర్హత లేనటువంటి నాకు అర్హతను అనుగ్రహించి ఆయన వాక్యాన్ని బోధించేటువంటి కృపను నా ఏళ్ళ చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఏళ్ళ చూపిన దేవుడు, దావీదు ఏళ్ళ చూపిన దేవుడు మీళ్ళ కూడా చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతాను. అయితే దావీదు ఏ విధంగా ఆయన సన్నిధిలో ఆయన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాడు, ఆయన పూర్ణ హృదయంతో ఆయనను సేవించి ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు, అలా నీవు ఉండాలి అని చెప్పి సమయంలో తెలియజేస్తున్నాను. అదే రీతిగా రెండవదిగా దావీదు తను కలిగి ఉన్న పాప స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన తట్టు దిగి లోతైన పశ్చాత్తాపముతో ఆయనతో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు, అదే రీతిగా మీరు ఉండాలి అని చెప్పి దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మీరు ఉంటారో అప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి కృపను పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో వీదు మరి దేవుని కృప ద్వారా పొందిన ఆశీర్వాదాన్ని, దేవుడు చూపినటువంటి కృప ద్వారా పొందిన దీవెనను, ఉన్నతమైనటువంటి స్థితిని, దేవుడు చూపిన శాశ్వతమైనటువంటి కృప ద్వారా పొందిన ఉన్నతమైన స్థితిని నీ జీవితంలో నీవు పొందుకోవాలని, నీవు కలిగి ఉన్న ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి, బాధ నుంచి, శ్రమల నుంచి విడిపించబడి ఓ ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన కృపలకు పాత్రలుగా ఉండాలి అని సమయంలో ఆశపడినట్లయితే దావీదు వలె ఆయనను నీ పూర్ణ హృదయంతో ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని, అదే రీతిగా లోతైన పశ్చాత్తాపంతో నీ పాప స్థితిని విడిచిపెట్టుకుని మారు మనసుతో నూతనమైన వ్యక్తిగా ఆయన తట్టు తిరిగి జీవించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తిగా ఉండాలి అని నువ్వు ఆశపడినట్లయితే దేవుడు చూపించేటువంటి శాశ్వతమైనటువంటి కృపకు నేను పాత్రుడిగా ఉండాలి, ఆయన కృపలో నేను దావీదు వలె నిలిచి ఆయనకి ఇష్టానుసారుడిగా నేను జీవించి ఆయన కృపను పొందుకుని ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అని నీవు ఆశపడినట్లయితే ఆయన నీకు కృప చూపించడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ కృపను పొందుకునడానికి నీ జీవితాన్ని మార్చుకుని నీవు కలిగి ఉన్న పాపపు స్థితిని తీసివేసుకుని పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించి సేవించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? అయితే ఆ కృప నాకు కావాలి, ఆ శాశ్వతమైన కృప నేను పొందుకోవాలి అని సమయంలో నీవు ఆశపడినట్లయితే నాతో కలిసి ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ఆయనైతే మరి శాశ్వతమైనటువంటి కృపను నీ హళ్ళ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృపను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఆయన కృప లేనిదే ఈ లోకంలో మనం బ్రతకలేము. మనం ఏమైనా ఆయన కృపను బట్టే. అటువంటి గొప్ప శాశ్వతమైనటువంటి దేవుడు చూపిన కృపను
నీవు పొందుకోవాలని కోరుకుంటే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపామయుడవు, కరుణామయుడవు, జాలి కలిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయంలో నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను ప్రభువా. ఎవరైతే ఇంతకాలము నాయన నీ కృపకు పాత్రులుగా కాకుండా ఉన్నారో ఈ సమయంలో అయా నీ వాక్యంను విని ప్రభువా నిజమైన పశ్చాత్తాపంతో, మారు మనసుతో, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి నిన్ను సేవించి దావీదు ఏ విధంగా నీ కృపను పొందుకుని నీకు ఇష్టానుసారుడిగా జీవించి నీ కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అటువంటి వ్యక్తిగా ఉండాలి అని ఎవరైతే ఆశపడుచు ఉన్నారో తండ్రి నీ ఆత్మతో వారిని బలపరిచి, నీ ఆత్మతో వారిని సిద్ధపరిచి నీ కృపకు పాత్రులుగా, నీ శాశ్వతమైనటువంటి కృపకు పాత్రులుగా ఉండటానికి నీ సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ రెట్టింపు ఆశీర్వాదాన్ని దీవెని మీకు అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేసి నీ శాశ్వతమైన కృపను పొందుకుని నీ నిత్య జీవరాజ్యంలో ఉండటానికి నీ సహాయమును అనుగ్రహించమని, సమస్త మహిమకు ఘనతకు అర్హుడిగా మీరే ఉండమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఇప్పటి వరకు మరి దేవుని వాక్యము మీతో మాట్లాడి నమ్ముతూ ఉన్నాను. మరి అనేక మంది ఈ వాక్యం ద్వారా బలపరుచున్నటువంటి విధానాన్ని మాకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు కూడా అనేకులను బలపరచాలి, ఆత్మీయంగా అనేకులకు సువార్తను అందించాలి అని ఆశపడినట్లయితే ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయగలరు అని చెప్పి దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మరి అదే రీతిగా ప్రతి ఆదివారము ఎస్ఐ బస్ స్టాప్ ఎదురుగా గుణదలలో జీసస్ ప్రేయర్ చర్చి నందు ఆదివారం ఉదయం 11 గంటలకు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో స్క్రీన్ పైన కనిపించే మా అడ్రస్ కానీ మా ఫోన్ నెంబర్లు కానీ మీరు తెలియపరచగలరు. తిరిగి మరలా వచ్చే వారం కలుసుకునే వరకు దేవుని శాశ్వతమైన కృప మీకు తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవలసినటువంటి చిరునామా పాస్టర్ ఆర్ సంతోష్ పాల్, జీసస్ ప్రేయర్ చర్చ్, డోర్ నంబర్ 49-1-67, ఈఎస్ఐ బస్ స్టాప్ ఎదురు, గుణదల, విజయవాడ. మా యొక్క ఫోన్ నంబర్ 8709082525 8801409493 అనే ఈ నంబర్లను సంప్రదించగలరు. మీ అందరికీ వందనములు.